మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి, ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమేన్. 1 2 3 గో. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఏ విధమైనది వదిలిపోవట సాధ్యమని వారితో చెప్పాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని సంధించండి, మమ్మల్ని బలపరచండి నాయన. మాతో మాట్లాడి మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకోనమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. సో ప్రార్థన ఉపవాసము ఎంత శక్తివంతమో నేను లాస్ట్ వీక్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. స్పిరిచువల్ అసెండెన్సీ, ఎట్లాగా ప్రార్థన ఉపవాసం ద్వారా ఒక ఆధ్యాత్మిక హెచ్చింపును నీవు పొందుకుంటావు. నీ పరిస్థితి పైన, నీ ఎదుట ఉన్న సమస్య పైన, నీవు ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ పైన ఒక అధికారమును, ఒక శక్తిని ఎలాగా నీవు పొందుకోగలవు ప్రార్థన ఉపవాసం ద్వారా, నేను దాని గురించి లాస్ట్ వీక్ మాట్లాడుతూ ఉన్నాను. సో యేసు ప్రభు వారు చాలా 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 అద్భుతమైన విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేశాడు. అయితే మీరు ఈ స్టోరీ అంతా మీరు చదివినప్పుడు ఈ స్టోరీకి ముందు ఏం జరిగిందో మీరు చదవాలి. నేను ధ్యానం చేస్తూ ఉంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను ఆ ముందు ఏం జరిగిందో చదవాలని దేవుడు నన్ను నడిపించినప్పుడు ఆ స్టోరీకి ముందు నేను చదవటం ఆరంభించాను. మీకు అందరికీ స్టోరీ తెలుసని నేను నమ్ముతున్నాను. ఒక తండ్రి రోగగ్రస్తుడైన తన కుమారుణ్ణి యేసుప్రభు యొద్దకు తీసుకొని వచ్చాడు. అతనికి దయ్యము పట్టి తరచు అగ్నిలోను నీళ్ళలోను పడవేస్తూ ఉన్నది. అయితే అతనిని స్వస్థపరచాలని తీసుకొని వస్తే శిష్యులు స్వస్థపరచలేకపోయారు. అప్పుడు యేసుప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. అప్పుడు తర్వాత శిష్యులు యేసుప్రభుని అడిగారు, మేము ఎందువలన దాన్ని వెళ్ళగొట్టలేకపోతామే అని. అప్పుడు ఆయన చెప్పిన ఒక పరిష్కారం ఏంటంటే ప్రార్థన ఉపవాసం వలనే తప్ప ఈ విధమైనది, అందరూ చెప్పండి, ఈ విధమైనది. కొన్ని విధమైన దయాలు ఉంటాయి, అవి మామూలుగా వెళ్ళవు. కొన్ని పరిస్థితులు ఉంటాయి, అవి మామూలుగా వెళ్ళవు. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, మామూలుగా వెళ్ళవు. కొన్ని సమస్యలు మామూలుగా వెళ్ళవు, అవి కఠినమైనవి. ప్రార్థన ఉపవాసము ద్వారా ఈ విధమైనది వదిలిపోవుట, ప్రార్థన ఉపవాసము ద్వారా తప్ప మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వాక్యంలో రాయబడింది. సో ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు కొండ మీద నుంచి దిగి క్రిందకు వచ్చారు. అప్పుడే క్రిందకు దిగి వచ్చారు. శిష్యులందరూ కూడా ఆయన చుట్టూ ఉన్నారు. 14 వచనం దయచేసి చూడండి. 9వ అధ్యాయం మార్కు సువార్త 9:14. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జన సమూహములు కూడి ఉండుట శాస్త్రుల వారితో తర్కించుట చూచారు. వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన మీరు దేని గురించి తర్కించుచున్నారని వారిని అడుగగా, జన సమూహంలో ఒకడు అంటున్నాడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ ఎద్దుకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంత కాలము మీతో సహింతును. చాలు. విశ్వాసము లేని తరము వారులారా. నౌ హీ రిబ్యూక్డ్ దెమ్. ఆయన వారిని గద్దించాడు. ఏమని? విశ్వాసము లేని తరము వారులారా. ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయానికి రండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 17. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఇదే సందర్భాన్ని మత్తయి వివరిస్తూ ఉన్నాడు తన సువార్తలో, మాథ్యూస్ గాస్పెల్. సో 17:17. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. నా యేసు ప్రభు యాక్చువల్గా గద్దించిన మాట ఇది. యూ ఫెయిత్లెస్ అండ్ పర్వర్స్ జనరేషన్, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా. రెండు మాటలు ఇక్కడ యేసుప్రభు వారు వాడారు. విశ్వాసం లేని వారు అన్నాడు, మూర్ఖతరము వారు అన్నాడు.
ఈ రెండు మాటలు రెండింటిని చూపిస్తూ ఉంది. మొదటిది ఏంటంటే, విశ్వాసం లేని వారు అంటే వీరు దేవుని నుంచి దూరం అయిపోయిన వారు. వీరు విశ్వాసం లేని వారు అంటే దే ఆర్ లివింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవునితో సహవాసం లేకుండా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. రెండవది, మూర్ఖతరమ వారంటే దేవర్ అటాచ్డ్ టు సంథింగ్ ఎల్స్, దేవర్ ఎడిక్టెడ్ టు సంథింగ్ ఎల్స్. లోక సంబంధమైన వాటి చేత డామినేట్ చేయబడుతూ ఉన్నారు. సో ఈ రెండు, మీరు దేవునికి దూరమై లోక సంబంధమైన వాటికి కనెక్ట్ అయి ఉంటే దేవుని శక్తి మీలో పనిచేయదు. అది యేసుప్రభు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. యు వాంట్ టు సీ ద పవర్, శక్తిని చూడాలా, దేవుని కార్యాన్ని మీ జీవితంలో జరగటం చూడాలనుకుంటున్నారా? మీరు లోకములో బ్రతుకుతూనే దేవునికి కనెక్ట్ అయి ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఎందుకనంటే పవర్ కమ్స్ ఫ్రమ్ ద కనెక్షన్. ఈ శక్తి అనేది దేవునితో నీకున్న సహవాసంలో నుండి వస్తుంది. వీరు విశ్వాసం లేని మూర్ఖతరము వారులారని గద్దించాడు. ఎందుకంటే దే ఆర్ లివింగ్ అవుట్ ఆఫ్ ద కనెక్షన్. దేవునితో సహవాసమునకు వెలుపల వారు జీవిస్తూ ఉన్నారు. సరే, మేము ఎందువలన దీన్ని వెళ్ళగొట్టలేకపోయాం? యేసు ప్రభు వారు చెప్పాడు, ప్రార్థన ఉపవాసం వలన తప్ప ఈ విధమైనది వదిలిపోవటం సాధ్యం. మరి ఆయన ఎలా వెళ్ళగొట్టాడు? ఆయన ఎందుకు వెళ్ళగొట్టగలిగాడు అంటే ఆయన దానిని అనుసరించాడు, ప్రార్థన ఉపవాసం అనుసరించాడు. ఎక్కడ అనుసరించాడు? ఇప్పుడు మరలా మార్కు సువార్తకు వచ్చేద్దాం, 9వ అధ్యాయం. అసలు ఏం జరిగింది? ఆయన దయ్యమును వెళ్ళగొట్టక మునుపు, ఆ శక్తిని కనుపరచక మునుపు ఏం జరిగింది? నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి మీరందరూ ఫాలో అవ్వాలని కోరుతున్నాను. 9వ అధ్యాయము 2వ వచనం. 6 దినములైన తర్వాత, నాతోనే ఉంటే అందరూ ఆమేన్ చెప్పండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. He went to a mountain top. Jesus went to a mountain top. ఆయన పేతురు, యాకోబు, యోహానును తీసుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ప్రార్థించుటకు వెళ్ళాడు. He was praying on a mountain top. ఈ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. కొండ అనుభవం అంటే ఏకాంతముగా దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి మీరు లేకపోతే దేవుని యొక్క శక్తి మీ ద్వారా కనపరచబట్టం మీరు చూడలేరు. నౌ లిసన్ టు మీ. ఆయన ఏకాంతముగా వారిని తీసుకొని పైకి వెళ్ళాడు. దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా లూకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకసారి లూకా సువార్తకు రండి. మీరందరూ ఫాలో అవుతున్నారని నమ్ముతూ ఉన్నాను. వాక్యం వినటానికి మాత్రం వచ్చిన వారు ఆమేన్ చెప్పండి. రైట్. సో లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని ఆర్ యు ఆల్ ఆన్ సేమ్ పేజ్? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్? రైట్. లూకా 9:28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండకెక్కాను. చూసారా? ప్రార్థన చేయుటకు. అందరు చెప్పండి, ప్రార్థన చేయుటకు. అంటే చూడండి, ఈ భూమి మీద అసలు ప్రార్థనే చేయనవసరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువే. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. ఆయన దేవుని కుమారుడిగా, మనుషు కుమారుడికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని కుమారుడు. ఆయన ప్రార్థన చేయని అవసరం లేదు. ఈ భూమి మీద ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనమే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము. కానీ ఇక్కడ చూస్తే ప్రార్థన చేయనవసరం లేని ఆయన ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళ్ళాడు. ఎందుకని? హీఈస్ మోడలింగ్ సంథింగ్ ఫర్ ద పీపుల్. మనుషుల కొరకు ఒక మాదిరిని. ఎందుకనంటే ఆయన కూడా నరునిగా, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవునితో సహవాసము ఎంత ప్రాముఖ్యమో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. తండ్రితో సహవాసము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకటే, కానీ వారి యొక్క పని వేరు. వారి ద ఆపరేషన్ ఆఫ్ ద వర్క్, వారి యొక్క పని విధానము వేరు. దే ఆర్ వన్. అందుకని ట్రినిటీ, త్రిత్వము, దే త్రియేక దేవుడు అంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీరు డిఫరెంట్గా ఆపరేట్ అవుతారు, బట్ దే ఆర్ వన్. అండ్ అట్లాగే వారు ముగ్గురు ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తారు. దే హ్యావ్ కమ్యూనియన్, దే హ్యావ్ దట్ యూనిటీ. ఆ ఏకత్వంతో పనిచేస్తారు. అందుకనే
యేసుప్రభు అన్నాడు, తండ్రి ఏమి చేయుట చూస్తానో నేను అదే చేస్తాను అన్నాడు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడితే యేసుప్రభు అన్నాడు, ఆయన వచ్చినప్పుడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు అన్నాడు. సో వారు ముగ్గురు కూడా కలిసి పనిచేస్తారు, వారు ఒకరితో ఒకరు ఏకీభవించి పనిచేస్తారు. సో ఈ సహవాసము, ఈ యూనిటీ సంఘం అర్థము చేసుకోవాలని, ప్రజలు అర్థము చేసుకోవాలని దేవుడు కోరాడు. అందుకనే ఎప్పుడైతే దేవునితో మన సహవాసం కరెక్ట్గా ఉంటే భార్యాభర్తల సహవాసం కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకనంటే భార్యాభర్త ఇద్దరు వేరు వేరు వ్యక్తులు, కానీ ఇద్దరు ఒకటే, వారు ఏక శరీరమై ఉందిరని వాక్యంలో రాయబడింది. కానీ వారి పని వేరు, వారి విధానం వేరు, వారు ఆపరేట్ అయ్యేది వేరు. కానీ ఇద్దరు ఒకరితో ఒకరు ఏ విధంగా కలిసి పనిచేయాలి, అది ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఆ ట్రింటీలో నుంచి మనం నేర్చుకోవాలి. కమాన్, హల్లెలూయా. తండ్రి కుమారుని మీద అలగడు, కుమారుడు తండ్రి మీద అలగడు. పరిశుద్ధాత్మ తండ్రి వారు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పనిచేయరు. సో ఈ విధమైన క్రైస్తవ విలువలతో కుటుంబ జీవితాన్ని నడిపించాలి. ఓకే, సో ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన సహవాసం చేయటానికి, తండ్రితో సహవాసం చేయటానికి కొండ మీదకి వెళ్ళాడు. అది చాలా అద్భుతమైన మాట. ఆయన ప్రార్థించుటకు ఒక కొండ ఎక్కును. ఆయన ప్రార్థించుచుండగా 29వ వచనం అందరం కలిసి చూద్దామా? ఆర్ యు దేర్? అందరు అక్కడే ఉన్నారా? నాతో ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారను. మరల అందరూ ప్రతి ఒక్కరు మీ స్వరముతో చదవాలి, మీ నోరు తెరిచి చదవాలి. ఓకే, 1 2 3 గో. ఆయన ప్రార్థించుచుండగా ఆయన మరొకసారి ఆయన ప్రార్థించుచుండగా ఆయన ఆయన ప్రార్థించుచుండగా ఆయన నౌ దిస్ ఇస్ పవర్ఫుల్. యాజ్ హీ వాస్ ప్రేయింగ్ హిస్ కౌంటెనెన్స్ చేంజ్డ్. ఆయన ముఖరూపము, యాక్చువల్గా తెలుగు బైబిల్లో ముఖరూపం మారినంది. వండర్ఫుల్, నిజంగా ఆయన ముఖరూపం మారింది. కానీ ఇందాక మనం చూసాము, ఆయన రూపాంతరము చెందను అన్నమాట. నౌ హీ ట్రాన్స్ఫిగర్డ్ బిఫోర్ దెమ్. వారి ఎదుట, అందుకనే దానికి రూపాంతరపు కొండ అని అంటారు కదా, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరము అంటే సంథింగ్ చేంజ్డ్. ఆయనకు సంబంధించిన సమస్తము కూడా రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్. ఆయన ప్రార్థించుచుండగా ముఖరూపము మారిపోయింది. ఇంకా ఆయన వస్త్రములు ఏమైనా, మీ బైబిల్లో చూడండి, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసిపోయినాయి అంట. నౌ లుక్ ఎట్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ప్రార్థించుచుండగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే సంథింగ్ దట్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ ఫ్రమ్ ద ఇన్సైడ్. రూపాంతరం అంటే అంతరంగం నుంచి బయటికి కలుగు మార్పు అని అర్థము. ఆ మార్పు తన ముఖము మీద కనపడుతుంది. ఆయన ముఖ వర్చస్సు మారిపోతూ ఉంది. దానితో పాటు ఆయన వస్త్రములు తెల్లగా మారిపోతున్నాయి. నా తెల్లనిగా మారిపోయి దగదగ మెరిసిపోతున్నాయి. నా లిసన్ టు మీ, అందరూ వింటున్నట్లయితే ఆమె చెప్పండి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఆయన కొండ దిగు వచ్చి దయ్యాన్ని వెళ్ళగొట్టక ముందు జరిగిన సంఘటన. నేను అది చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఆయన కొండ దిగు వచ్చి క్రింద మూగదయ్యం పట్టిన ఒకడిని మాటికి అగ్నిలోనూ నీటిలోనూ పడవేస్తున్న, ఒక భయంకరమైన దురాత్మ చేత పీడింపడుతున్న ఒక బిడ్డను ఆ దయ్యము నుంచి విడుదల కలుగు చేయటానికి ఆ శక్తిని కనుపరచుకు ముందు జరిగిన సంఘటన. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ద్వారా దేవుని శక్తి కనుపరచబట్టను చూడాలంటే శక్తికి ముందు రూపాంతరం జరగాలి. Now before you demonstrate power, listen to me, before the power is demonstrated through you, there should take place transformation. నీలో మార్పు కలగాలి. నీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఆ రూపాంతరము కలిగినప్పుడు నీ ద్వారా దేవుని శక్తి కనుపరచబట్టం చూస్తావు. హల్లెలూయా, కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నిన్ను మార్చని ప్రార్థన నీ ద్వారా కార్యాలు చేయదండి. ప్రార్థన చేసే ప్రాముఖ్యమైన పని ద ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన, ఉపవాసం చేసే అతి శక్తివంతమైన పని ఏంటంటే ఇట్ విల్ ఫస్ట్ చేంజ్ యూ. అది నీలో ఒక మార్పును కలుగు చేస్తుంది. నిన్ను దేవుడు కోరిన వ్యక్తిగా మారుస్తుంది. నిన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా, నీలో ఒక రూపాంతరం, ఒక ట్రాన్స్ఫర్మేషన్, నీలో ఒక గొప్ప మార్పును కలిగిస్తుంది. నీలో పనిచేయని ప్రార్థన నీ కొరకు పనిచేయదు. నీలో పనిచేయని ప్రార్థన నీ ద్వారా పనిచేయదు. సో బిఫోర్ యూ సీ బిఫోర్ పవర్ బీయింగ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ, నీ ద్వారా దేవుని శక్తి కనుపరచబడక మునుపు, ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏ పరిధిలోనైనా దేవుని శక్తి నీ ద్వారా కనుపరచబడక మునుపు నీలో దేవుని సంబంధమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. హల్లెలూయా. సో ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ.
నిన్ను 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 రూపాంతరములోనికి నడిపిస్తుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. నిన్ను ఒక మార్చబడిన వ్యక్తిగా. ఎందుకంటే చాలామంది వారు మారటానికి వారు విల్లింగ్గా ఉండరు, కానీ దేవుని కార్యాలు చూడాలనుకుంటారు. దేవుడు అలా పని చేయడు. ఎందుకనంటే నువ్వు మార్పు చెందకుండా దేవుడు నీ చేతికి ఏమైనా అప్పగిస్తే అది నీ జీవితంలో దాని వలన నువ్వు దాన్ని హ్యాండిల్ చేసే అనుభవం ఉండదు. అందుకని ఈ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, నౌ లిసన్ టు మీ, వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. నో ఎలాగ మార్చబడతావంటే నువ్వు బలహీనమైన వ్యక్తివి బలవంతుడిగా మార్చబడతావు. ఈ కొండపైన అనుభవం ఏంటంటే నీ ఒక శక్తిని ధరించుకున్న అనుభవంలోనికి వెళ్తావు. ఈ కొండపైన ఒక అనుభవం ఏంటంటే ఈ కొండపైన నువ్వు మార్చబడిన తర్వాత నువ్వు క్రిందకు దిగి వచ్చి ఈ మైదానం ముందు లేకపోతే కింద లోయ అనుకుందాం కొంతసేపు, ఆ లోయలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి ఛాలెంజ్, ప్రతి ప్రతికూలతను హ్యాండిల్ చేసే కృప నీవు కొండపైన పొందుకుంటావు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. చాలామంది సమస్యలు తీసేయమని ప్రార్థన చేస్తారు. చేశారా మీరు ఎప్పుడైనా? అయ్యా నాకు ఈ సమస్య తీసే నాయన, అయ్యా నాకు ఈ సమస్య తీసే, నాకు ఈ సమస్య తీసే. బాగా వినాలి, ఈ భూమి మీద బ్రతికినంత వరకు మనిషిగా ఏదో ఒక సమస్య మనిషికి కలుగుతూనే ఉంటుంది. కానీ వాటన్నిటిని జయించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు సమస్యలు తీసేయమని కాదు ప్రార్థించాల్సింది. పౌలు ప్రార్థించాడు, తన శరీరం ముందు ఒక ముళ్ళు ఉందని, అది తొలగించి మన ముమ్మారు నేను ప్రభువును వేడుకున్నాను అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. సో ఏమవుతుందంటే నీ ఎదుట ఉన్న ప్రతి శక్తి, ప్రతి ఛాలెంజ్ని ఎదుర్కొనే శక్తి, ఎదుర్కొనే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ కృపను పొందుకునే స్థలమే నీ మౌంటైన్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. నాకు చిన్నప్పుడు నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా 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 చిరాకు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అస్సలు నాకు మ్యాథమెటిక్స్ వచ్చేది కాదు. ఆ తర్వాత హిందీ కూడా నాకు శత్రువు అయిపోయింది. ఈ రెండు నా శత్రువులు, నా సబ్జెక్ట్స్. సో నేను వాటి కొరకు ప్రార్థన చేసేవాడిని, ఏమనంటే అసలు మ్యాథ్సే తీసేయమని. ఎందుకంటే నేను చదివి ఎంత చెప్పినా అసలు ఆ ట్రిగ్నోమెట్రీని చూస్తే మెంటలు వచ్చేసేది. ఆల్జీబ్రా అనేవాళ్ళు అసలు అర్థమయ్యేది కాదు నాకు. అసలు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభా అసలు ఈ మ్యాథ్స్ వద్దున ఆయన, నాకు మ్యాథ్స్ తీసే. నా ప్రార్థనకు జవాబు రాలా. మ్యాథ్స్ తీసేస్తే ఎట్లాగా, తీయటానికి కుదరదు. సరే ఒక 6 నెలలు మ్యాథ్స్ తీయమని ప్రార్థన చేస్తే జవాబు రాబోతే తర్వాత మ్యాథ్స్ సార్ని తీసేయమని ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆయన పాపం తీసేయమంటే కష్టం కదా, ఆయనకు కుటుంబం ఉంది. సరే ప్రభా నువ్వు మ్యాథ్స్ అన్న తీసేయి, లేకపోతే మ్యాథ్స్ మాస్టర్ అన్న. తర్వాత 2 రోజులు ఆయన సెలవు పెడుతున్న ప్రార్థనకు జవాబు వచ్చింది అనుకున్నా. కానీ యాక్చువల్గా కొత్త సార్ వచ్చాడు తర్వాత. ఆయన ఇంకా మరీ ఘోరం. అసలు కొంతమంది భలే శాడిజం ఉంటుంది. టీచర్లందరినీ ప్రభు దీవించును గాక. ఆ రోజుల్లో ఆయన ఆ ఇంక్ పెన్ ఉండేది, ఆ క్యాప్ వెనక్కి పెట్టి దాంతో పొడిసేవాడు. ఇదేంటి అర్థమయ్యేది కాదు. అదొక దయ్యమేమన్నా తెలీదు. ఇట్లా పట్టుకొని ఇట్లా చెప్పు అనేవాడు అందరినీ. అసలు ప్రభా నాయన నేను అసలు మ్యాథ్స్ సార్ని తీసేయమంటే సరే తీసేసే బాగానే ఉంది, ఇంకా భయంకరమైనది. నా మాట అర్థమవుతుందా? సరే ప్రార్థనకు ఫలం లేదు, సమస్య తీసేయమంటే. అండ్ దెన్ అట్లాగే సరే నేను కష్టపడి ఏదో చదివేవాడిని, ట్యూషన్కి వెళ్ళేవాడిని. తర్వాత నేను దేవుని వాక్యంలోంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను వాక్యం ఎప్పుడైతే నాకు నేను దాన్ని చదివానో, ఆ వాక్యమును పట్టుకొని ప్రార్థన చేయడం ఆరంభించిన తర్వాత దేవుని కృపను బట్టి నాకు మ్యాథమెటిక్స్ అర్థం అవటం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను నా ఇంటర్మీడియట్ వీటిలో కూడా మ్యాథమెటిక్స్లో నేనే క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని. నాకు ఆశ్చర్యమేది, నేనైనా ఫస్ట్, ఈయన కరెక్ట్గానే చదివేశాడు. నాకు యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చా, కొట్టిన చప్పట్లు పర్లేదా. 75కి 74, 75 అట్లా వచ్చేవి. 73 పైనే వచ్చేవి నాకు ఇంటర్మీడియట్లో. ఏ ఎగ్జామ్లో చూసినా నాకు ఎట్లా జరిగింది? సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మీ. చాలాసార్లు మీరు గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రార్థన ద్వారా మాత్రమే జరిగే కొన్ని కార్యాలు ఉంటాయి, ఇంకా వేరే విధంగా జరగవు. అవి చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు,
పెద్ద పెద్దవి అవ్వచ్చు. చాలామంది పెద్ద విషయాల్లో ప్రార్థన చేయాలనుకుంటున్నారు. నేను చెప్తున్నా, చిన్న విషయాల్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. జాన్ వెస్లీ మెథడిస్ట్ రివైవలిస్ట్ ఇంగ్లాండ్లో చాలా 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 భయంకరంగా సేవ చేశాడు. నేను ఇంగ్లాండ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నివసించిన ప్రదేశాన్ని చూడటానికి మేము వెళ్తే అక్కడ రాసి ఉంది, ఒక వ్యక్తి 10 సార్లు భూమిని చుడితే ఎంత ప్రయాణమో అంత తన జీవితకాలంలో ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడని రాయబడింది అక్కడ. ఒక వ్యక్తి భూమిని 10 times గ్లోబ్ అంతా తిరిగితే ఎంతో అంత ప్రయాణం గుర్రం మీద చేశాడు ఆయన అంత ప్రయాణం చేసి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఒకసారి గుర్రానికి కాలు నొప్పి వచ్చి ఆ ప్రయాణం అది కొంచెం మొండి చేసిందంటే వెళ్ళకపోతే, అప్పుడు ఆయన గుర్రానికి ప్రార్థన చేశాడు. గుర్రానికి ప్రార్థన చేస్తే గుర్రం స్వస్థపరచబడింది. ఇట్స్ ఆల్ రిటన్ దేర్. ఆ తర్వాత ఒకసారి గుర్రం కాలికి దెబ్బ తగిలింది. మీటింగ్కి వెళ్ళాలి, స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నాడు. ఎక్కడ చేస్తాడు? అప్పటికప్పుడు ఏం చేయాలి? హీ ప్రేడ్ అండ్ ద హార్స్ వాజ్ హీల్డ్ ఇన్స్టాంట్లీ. నేను చెప్తున్నాను, ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్కి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నా జాబ్లో చాలా ప్రెషర్ ఉంది, ఆ జాబ్ అంతా నాకు తీసేసి వేరే మంచి జాబ్ రావాలి. నో, నీకు అదే జాబ్లో దేవుడు ఉంచాడు. నువ్వు చేయగలిగిన జాబ్ నీకు దేనికి? నువ్వు చేయలేనిది దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. ఆ ఉద్యోగంలో ఎక్కడైతే నీకు ఒత్తిడి ఉందో, ఎక్కడైతే ప్రెషర్ ఉందో, ఎక్కడైతే నీకు వ్యతిరేకత ఉందో, అక్కడ దేవుడు నీ పక్షంగా ఉన్నాడని రుజువు చేసుకుంటాడు ఆయన. ఆ ప్రెషర్ అంతటిని హ్యాండిల్ చేసే కృప నీకు ఇస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. సో కనుక నౌ లిసన్ టు మీ, ఇప్పుడు బాగా వినాలి. సో ఆన్ ద మౌంటైన్, ఆ కొండ పైన యువర్ లైఫ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నువ్వు రూపాంతరము చెందిన అనుభవమును నువ్వు పొందినప్పుడు, నువ్వు క్రిందకు వచ్చిన తర్వాత క్రింద ఉన్న ప్రతి పరిస్థితిని హ్యాండిల్ చేసే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సో కనుక మీరు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొండపై నుంచి ఆఫీస్కి వెళ్ళండి. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొండపై నుంచి కాలేజీకి వెళ్ళండి. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొండపై నుంచి స్కూల్కి వెళ్ళండి. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గో ఫ్రమ్ యువర్ మౌంటైన్ టాప్. లెట్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్ ఇన్ యూ. నీలో ఆ యొక్క రూపాంతరము జరగని అప్పుడు ఏమవుతుందంటే, నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితి విషయంలో దేవుని శక్తి నీ ద్వారా కనుపరచబడటం నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. అందుకని అన్నాడు, కీర్తన 23వ కీర్తన ఏమనుంది చూడండి. Psalm 23 మీకు అందరికి వచ్చు అనుకుంటున్నాను నేను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు చెప్పాలి. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తర్వాత తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. తర్వాత గాఢాంధకారపు లోయలో, ఆ మాట కొరకే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించునను, ఏ అపాయమునకు నేను భయపడను. చూసారా? సో నువ్వు గాఢాంధకారపు లోయలో నుంచి సంచరిస్తావు, కానీ ఆ సంచరిస్తున్న సమయంలో ఏ అపాయము నీకు కలగకుండా కాపాడే బాధ్యత ఆయనది. హల్లెలూయా. సో యు మైట్ బి ట్రావెలింగ్ త్రూ ద వ్యాలీ. ఆ యొక్క లోయ అనుభవం, గాఢాంధకారపు లోయలు, యాక్చువల్గా ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అన్న మాట అక్కడ ఉంటుంది. తెలుగు బైబిల్లో అక్కడ మరణం అన్న మాట రాయబడలా. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. మరణకరమైన ఆ లోయలో నుంచి నీవు నడిచిన ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అందుకని అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు ఏమై ఉంటావు? తోడై ఉందువు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. మాట అర్థమవుతుందా? ఎందుకని? మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, ప్రార్థన ఉపవాసం ఏం చేస్తుందంటే, ఇట్ విల్ గివ్ యూ ద గ్రేస్ టు హ్యాండిల్ ప్రెషర్. ఎదుట ఉన్న ప్రతికూల పరిస్థితిని హ్యాండిల్ చేసే కృప నీకు అనుగ్రహిస్తుంది. నెంబర్ 2, ప్రార్థన ఇఫ్ యు ఆర్ టేకింగ్ నోట్స్, నెంబర్ 2, ప్రార్థన ఉపవాసం ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ బిఫోర్ ద పవర్ ఇస్ డెమాన్స్ట్రేటెడ్. నీ ద్వారా శక్తి కనపరచబడక మునుపు నిన్ను రూపాంతరము చెందిన వ్యక్తిగా చేస్తుంది. సో నీవు నాకు తోడై ఉందువు, నేను భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించిన. వర్స్ 5, 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. ఏం చెప్పాలి? నా గిన్నె నిండి. అబ్బా, కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా.
చాలామంది గిన్నెలు ఎంటీగా ఉన్నాయి. యువర్ కప్ ఈజ్ ఎంటీ. అవునా? ఆర్థికంగా చాలా గిన్నెలు ఎంటీగా ఉంటాయి. లేదంటే కొన్నిసార్లు చాలా ప్రయత్నాలు చేస్తాం, ఎంటీగా ఉన్నాయి. కారణం ఏంటంటే, వింటున్నట్లేదు ఆమె చెప్పండి, నీ గిన్నె ఎందుకు ఎంటీగా ఉందంటే నీ పైన నూనె లేదు కాబట్టి. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఆయిల్, యువర్ కప్ ఈజ్ ఎంటీ. సో కనుక ఇప్పుడు నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నీ 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 చేతి ద్వారా, నీ ద్వారా జరిగే కార్యములన్నీ కూడా నీ పైన ఉన్న దేవుని హస్తము పైన ఆధారపడి ఉన్నది. సో గెట్ దట్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్. ఆ కొండ పైన నివసించే అనుభవము, ప్రార్థన అనుభవం, ప్రార్థన ఉపవాసము, ఆ రూపాంతరము చెందిన అనుభవము. నువ్వు దేవుని శక్తి నీ ద్వారా కనుపరచబడటం నీవు చూస్తావు. హల్లెలూయా. అండ్ నెంబర్ 3, రెండవది, ఇప్పుడు మరలా మార్కు సువార్త 9వ అధ్యాయానికి వచ్చేయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. అందరు నాతోనే ఉంటే ఆమె చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. 9వ అధ్యాయం. ఆయన ప్రార్థించుచుండగా 29వ వచనం, లూకా 9:29 చదువుతున్నాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. అందరం చదువు 30వ వచనం. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ లౌడ్ ఆమేన్. రైట్. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే, ఏలియా. నేను చెప్తున్నాను, నెంబర్ 3, వెన్ యూ ప్రే అండ్ ఫాస్ట్ యూ విల్ హ్యావ్ డివైన్ కనెక్షన్స్. దేవుడు నీకు డివైన్ కనెక్షన్స్ ఇస్తాడు. ఎవరికి ఎవరిని కనెక్షన్ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మోషే, ఏలియాలు తీసుకొని వచ్చాడు. వారు ఏం చేస్తారంటే, నీ నెక్స్ట్ డెస్టినీ అంతటికి, నీ ముందు ఉన్న ప్రొఫెటిక్ డెస్టినీ, నీ పైన పలుకబడిన ప్రవచనములు, నీకు ఇచ్చిన వాగ్దానములు, నీవు నమ్ముచున్న నీ ఎదుట ఉన్నవన్నీ కూడా నెరవేర్చబడే ఒక కనెక్షన్ దేవుడిని ఎదుగు తీసుకొని వస్తాడు. ప్రార్థన ద్వారా తప్ప ఇంక మరొక విధంగా కనెక్షన్స్ రావు. మాటలు అర్థమవుతున్నాయా? దాన్ని ఐ కాల్ డివైన్ అలైన్మెంట్. ఎ డివైన్ అలైన్మెంట్ అండ్ యూఆర్ ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్. అందుకనే ఆది సంఘము ఫస్ట్ సెంచరీ చర్చ్ వాళ్ళు సంఘమంతా వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలి, బుధవారం శుక్రవారం. దే హావ్ మేడ్ ఇట్ సో దట్ వాళ్ళు ఏ విధంగా అంటే అది వారి యొక్క కష్టంగా వారు మార్చుకున్నారు. ఎందుకని దే అండర్స్టూడ్ దట్ వితౌట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ దే కాంట్ గో ఫార్వర్డ్. ప్రార్థన ఉపవాసం లేకుండా ముందుకు వెళ్ళారు. మీకు ఒక విషయం తెలుసా? బయట చచ్చిపోయిన వాళ్ళు బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. హెల్త్ ఇష్యూస్తో చనిపోయిన వారు ఎక్కువ తినటం వల్ల చనిపోయింది. ఉపవాసం ఉండి చనిపోయారు అన్నది మీకు కనపడదు అన్లెస్ దే ఆర్ కేర్లెస్. యూ అండర్స్టాండ్? ఓవర్ ఈటింగ్ వల్లనే చాలామంది అందుకని చాలామంది కొన్నిసార్లు ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరకో, లేకపోతే ఒక డయాబెటిక్ దగ్గరకో, లేకపోతే ఇంకంటే మేము డయాబెటిక్ డాక్టర్ దగ్గరకు, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్తారు అంటారు, డైట్ కంట్రోల్ చేయండి సార్, తక్కువ తినండి. నేను చాలా సంవత్సరాలు జిమ్కి వెళ్తున్నాను, నెలకొకసారి. అయితే నేను జిమ్కి వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక డైట్ చెప్తాడు మా ట్రైనర్. నాకు పర్సనల్ ట్రైనర్ ఉన్నాడు. ఒకసారి 2 నెలలకు ఒకసారి వెళ్తాను. ఆ డైట్ మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొచ్చుకుంటా. సరే, ఆ డైట్ అంతా చదవటానికి చాలా బాగుండేది, తినటానికి చాలా కష్టం అసలు. దాంట్లో ఏంటేంటో రాస్తారు, వాల్నట్స్ అంటారు, ఆ నట్స్ అంటారు. అసలు ఆ నట్లు అవన్నీ మనం చాలా కష్టం. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అతను అన్నాడు, సార్ మీరు రైస్ తినాలంటే, నాతో చెప్పాడు, రైస్ తినాలంటే 1 కప్ రైస్ మాత్రమే తినండి అన్నాడు. దానివల్ల నేను వెయిట్ పెరిగిపోయా. అందరు నాతోనే ఉన్నారా? దేనివలన చెప్పాలి, నాతో మాట్లాడు. ఎందుకంటే ఎంత రైస్ తిన్నా ఆ కప్పులో వేసుకొని తినేవాడిని. సో ఇప్పుడు నేను నాకు మా వైఫ్ కప్పులో రైస్ తెచ్చేది. సరే, నేను అది తింటా అయిపోతే ఇంకా మనకు సరిపోయేది కదా, ఆకలేస్తుంది. ఇంకొంచెం అన్నం పెట్టినా అంటే కప్పులో వేయమనేవాడిని. ఎందుకని మా ట్రైనర్ ఏం చెప్పాడు, కప్ రైస్ కప్పులో. సో మళ్ళీ ఆ కప్పులో మళ్ళీ రైస్ తెస్తే నేను మళ్ళీ ఆ రైస్ అట్లాగా ఒక 5-6 కప్పులు తింటే, సో ట్రైనర్ చెప్పింది. సరే, సాయంత్రం మళ్ళీ వెళ్తే అడిగేవాడిని, సార్ రైస్ తిన్నారా? ఎంత తిన్నారంటే కప్పే.
నువ్వు చెప్పినట్టు కప్పులో రైస్ తిన్నాను. ఎన్ని కప్పులు తిన్నానో చెప్పేవాడిని కాదు. తర్వాత నాకు అర్థమైంది దానివల్లనే అది చాలా డేంజర్ అని. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక పర్సనల్ జిమ్కి వెళ్ళినప్పుడు నథింగ్ రాంగ్ టు హ్యావ్ పర్సనల్ ట్రైనర్. జిమ్కి వెళ్ళొచ్చు, మీరు డైట్ చేయొచ్చు, మీకు కావాల్సినవన్నీ చేయొచ్చు, ఆల్ గుడ్. బట్ నీ స్పిరిచువల్ ఫిట్నెస్, నీ ఆధ్యాత్మిక ఆరోగ్యము దానికంటే చాలా ప్రాముఖ్యం. ఆమేన్. ద హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ పర్సనల్ ట్రైనర్. హీ విల్ లీడ్ యూ త్రూ. ఆయన నడిపిస్తాడు. సరే, నేను ఇదంతా యాజ్ ఐ స్టడీయింగ్ నేను ఒక వ్యక్తి గురించి చదవటం స్టార్ట్ చేశాను. నాకు సడన్గా ఇట్ పాప్డ్ అప్ అండ్ దెన్ ఐ బిగాన్ టు రీడ్ అబౌట్ హిమ్. హిస్ నేమ్ ఇస్ జార్జ్ వాషింగ్టన్ కార్వర్. ఇన్ ద ఇమేజ్ అదే నా పుట్ ద పిక్చర్. జార్జ్ వాషింగ్టన్ కార్వర్. అతడు హీ వాజ్ అన్ అమెరికన్ అగ్రికల్చరల్ సైంటిస్ట్. అతను సివిల్ వార్ టైంలో సివిల్ వార్ టైంలో జన్మించాడు. భయంకరమైన స్లేవరీ, ఎందుకంటే నల్ల జాతీయుడు, ఈజ్ అన్ ఆఫ్రికన్, బ్లాక్ అమెరికన్. భయంకరమైన టైంలో తన అక్క, తన సిస్టర్ అండ్ మదర్ వారిద్దరు కిడ్నాప్ అయిపోయారు. ఇతను కూడా కిడ్నాప్ చేశారు. మొత్తానికి తర్వాత రెస్క్యూ చేయబడి తీసుకొని వచ్చారు. ఒక అతను తండ్రిగా అతన్ని అడాప్ట్ చేసుకొని పెంచడం స్టార్ట్ చేశాడు. చదువుకోవటానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే భయంకరమైన పేదరికం, చాలా సెగ్రిగేషన్ ఉండేది. నల్ల జాతీయుడు, స్లేవ్గా ఉన్నాడు, బానిసగా వచ్చాడు అమెరికా దేశానికి. ప్రతి చిన్నదానికి ప్రశ్న అడిగేవాడంట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ గ్రేప్స్ ఎందుకు రెడ్గా ఉన్నాయి అని అడిగేవాడంట. వాళ్ళ నాన్న అనేవాడంట, ఏమరా నాకు తెలియదు అంటే, సరే దేవుడి కన్నా తెలుసా అనేవాడంట. ఖచ్చితంగా దేవునికి తెలుసు అంటే, సరే నేను వెళ్ళి ఆయన అడుగుతా అనేవాడంట. అని లోపలికి వెళ్ళిపోయేవాడంట. వాళ్ళ నాన్న కంగ నిజంగా వెళ్ళి దేవుడిని అడుగుతాడేమో, ఎవరో ఒక వ్యక్తిని కలవటానికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయాడంట. లోపలికి వెళ్ళిపోయి తర్వాత వచ్చి డాడీ యాపిల్ ఎందుకు రౌండ్గా ఉందని అడిగేవాడంట. చిన్నప్పుడు ఏమో నాకు తెలియదు, దేవునికన్నా తెలుసా? ఆఫ్ కోర్స్ దేవునికి తెలుసు. మళ్ళీ సరే నేను దేవుడిని అడుగుతా. మళ్ళీ లోపలికి యాపిల్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడంట. ప్రభా ఎందుకని. సరే ఒక టైంలో చాలా భయంకరమైన సంక్షోభం అమెరికాలో వచ్చింది. ఎంత సంక్షోభం అంటే, ఆ దినాల్లో ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా కాటన్ పండించేవాళ్ళు. ఈ కాటన్ సీడ్స్ వేసి ఆ రైతులందరూ కూడా ఈ కాటన్ చేసేవాళ్ళు. అది ఎంతగా అయిపోయిందంటే, ఇంక అసలు ఏమాత్రం కూడా దాన్ని పండించడంలో ప్రయోజనం లేకుండా అయిపోయింది. నేల క్షీణించిపోయిందంట, సాయిల్ అంతా కూడా పాడైపోయింది. చాలా హార్డ్ హార్వెస్టింగ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏవి చాలా కష్టంగా ఉంది. భయంకరమైన సంక్షోభం, కరువు వచ్చేసింది. అదే కాటన్ పండిస్తున్నారు, దానికి ఏం రిటర్న్స్ రావట్లేదు, ప్రాఫిట్ లేదు, ప్రయాసపడుతున్నారు. అయితే ఈయన దేనికి, ఈ వాషింగ్టన్ కార్వర్ దేనికి ప్రసిద్ధి అంటే, ఆయన కాటన్కి బదులుగా పీనట్స్ని క్రాప్ చేయమని, పీనట్స్ని పండించాలని చెప్పి ఒక పెద్ద విప్లవాన్ని అమెరికా దేశంలో తీసుకొని వచ్చాడు. ఒకరోజు పొద్దున్నే లేచి, హీస్ అ వెరీ గాడ్లీ మ్యాన్, చాలా మంచి దైవభక్తి కలిగిన వాడు, చాలా కష్టపడి చదువుకున్నాడు, పిహెచ్డి చేశాడు, పీజీ చేశాడు. అంత కష్టమైన పరిస్థితుల్లో అతను చదువుకున్నాడు. రోజు పొద్దున్న 4 గంటల నుంచి 6 గంటల దాకా 2 గంటలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కామ్గా అక్కడంతా చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడంట. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ అడిగాడంట, ప్రభువా నీవు సృష్టికర్తవు కదా? అవును. ఎందుకని అడిగాడంటే, తనకు ఒక వాక్యం కనపడింది. యోబు గ్రంథం 12వ అధ్యాయం, దయచేసి చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12 వర్స్ 7. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. సో ఈ వచనం చదవగానే ఒకసారి షాక్ అయిపోయాడు. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. Speak to the earth and it shall teach thee, and the fishes of the sea shall declare unto thee. సో ఈ వచనం చదవగానే, సరే ఇప్పుడు నేను భూమిని గురించి చదవాలి, ఎందుకంటే బాటనీ స్టూడెంట్ ఇతను. సరే వెళ్ళి పొద్దున్నే ఒక రోజున అతని ఆ చెట్లలో అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరు నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ?
సో ప్రార్థన చేస్తా ఉంటే అడిగాడంట, ఓ సృష్టికర్తవైన దేవా, విశ్వమంతటిని ఎందుకు సృష్టించావు అని అడిగాడంట. ప్రభు అన్నాడంట, బాబు జార్జ్ వాషింగ్టన్, అది నీ బుర్రకి చాలా పెద్ద ప్రశ్న అడిగేవు, నీవు నీకు తగిన ప్రశ్న ఏదైనా అడుగు, నీకు అర్థమయ్యేది చెప్తాను అన్నాడంట. సరే అని రెండో ప్రశ్న అడిగంట. సరే అది పెద్దది అంటున్నావు కదా, సృష్టికర్తవైన దేవా, నీవు భూమిని ఎందుకు సృష్టించావు అన్నాడంట. అది కూడా చాలా పెద్దది, నీకున్న బ్రెయిన్ కంటే చాలా పెద్దది. నీ 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 జ్ఞానమునకు తగిన ప్రశ్న ఇంకోటి అడుగు, నేను సమాధానం చెప్తా అన్నాడంట. మరలా అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేస్తా, సరే సృష్టికర్తవైన దేవా, నీవు చెట్లను ఎందుకు సృష్టించావు అన్నాడంట. వై డిడ్ యూ క్రియేట్ ట్రీస్? దేవుడు అన్నాడంట, హలో, దిస్ ఈజ్ ఆల్సో టూ మచ్ ఫర్ యువర్ బ్రెయిన్ టు అండర్స్టాండ్. నీ కంటి ముందు ఒక చెట్టు చిన్నగా కనిపిస్తుంది, కానీ అది నీకు చెప్తే నీకు అర్థమయ్యేంత బుర్ర నీకు లేదు. నీ 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 జ్ఞానమునకు, నీ గ్రహింపుకు తగినది ఏదైనా అడుగు చెప్తా అన్నాడంట. ప్రభువా ఇంకేం అడగాలి? సరే సృష్టికర్తమైన దేవా, మనిషిని ఎందుకు సృష్టించావు? వై డిడ్ యూ క్రియేటెడ్ మ్యాన్? మనిషిని ఎందుకు సృష్టించావు అంటే దేవుడు అన్నాడంట, చాలా పెద్ద ప్రశ్న అడిగావు నువ్వు, అది కూడా నీకు అర్థం కాదు అన్నాడంట. అదే నేను నా గురించి అడిగా, మనిషిని ఎందుకు సృష్టించావు? అవును, మనిషి గురించి సృష్టించింది అంతా నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు. నీ బుర్రకి సరిపడినది అడుగు, నేను చెప్తా. సరే ఇవన్నీ కాదు అడిగాడంట. ప్రభువా ఇవన్నీ కాదులే కానీ శనక్కాయని ఎందుకు చేసావు అని అడిగాడంట. వై డిడ్ యూ క్రియేటెడ్ పీనట్? దేవుడు అన్నాడంట, దానికి చెప్తాను. నీ పీనట్ బ్రెయిన్కి పీనట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? అండ్ దెన్ దేవుడు తన్ని ల్యాబ్లోకి తీసుకుని వెళ్ళి ఒక పీనట్ని ఓపెన్ చేసి ఆ పీనట్లో ఉన్నవన్నీ సపరేట్ చేసి మరలా దాన్ని కంప్లీట్ చేసే ఒక ప్రిన్సిపల్ని దేవుడు ప్రార్థనలో ఇచ్చాడు తనకి. అండ్ దాని ద్వారాగా పీనట్లో నుంచి 300 ప్రోడక్ట్స్ అతను బయటకు తీసుకుని వచ్చాడు, జార్జ్ వాషింగ్టన్ కార్వర్, జస్ట్ బై ప్రేయర్. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు గివ్ ఎ బిగ్ హ్యాండ్. హల్లెలూయా. 300 ప్రోడక్ట్స్ ఫ్రమ్ పీనట్స్. షాంపూ, ఇప్పుడు మీరే వాడు షాంపూలో కోకోనట్ ఉంటుంది, అవునా? సోప్స్లో కోకోనట్ ఉంటుంది, లోషన్స్లో కోకోనట్ ఉంటుంది, పీనట్ బటర్ ఏంటి, సాస్ ఏంటి, లేకపోతే మెనీ థింగ్స్, కెచప్లో, ప్రతి దాంట్లో పీనట్ 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 పీనట్. ఒక్క పీనట్లో నుంచి 300 ప్రోడక్ట్స్ బయటికి తీసుకొని వచ్చాడు. 1938 సంవత్సరంలో సౌత్ అలబామాలో, యుఎస్లో 200 మిలియన్ ఇండస్ట్రీగా పీనట్ ఇండస్ట్రీ మారిపోయింది. తినవలన $200 మిలియన్ ఇండస్ట్రీ. అసలు ఎక్కడ చూసిన భూమి పండుతూ ఉంది. అసలు నేను తన గురించి రాసిన దాంట్లో, నేను ఆ రాసిన ఆ మాట రాసినట్టు చదవటానికి నేను ట్రై చేస్తున్నాను. నేను ఎక్కడి నుంచి అయితే చదివాను, అసలు దేవుడు ఎంత చిన్న విషయంలో నుంచి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూసారా? హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. పీనట్స్, now peanuts, once a non-cash crop by 1938 became a 200 million industry and one of the chief products of Alabama. Non-cash crop, అసలు ఆ పంటకు డబ్బే రాని పంటను 200 మిలియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఎందుకని? బికాజ్ వన్ మ్యాన్ ప్రేడ్, ఒకడు ప్రార్థించాడు. ఈరోజు మనం చాలా ఈజీగా పీనట్ బటర్ తింటాం, పీనట్ సాస్ తింటాం, లేకపోతే ఇంకా శనక్కాయలు ఉడకబెట్టుకొని తింటాం, రకరకాల ఆల్ ద 300 ప్రొడక్ట్స్. ఒక్క వ్యక్తి చిన్న ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నాను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే విడుదల చేసేవి అనేకమైనవి నీ ప్రార్థన ద్వారా మాత్రమే అన్లాక్ అయ్యేవి దేవుడు దాచిపెట్టి ఉంచాడు. చాలామంది చేయరు, దే ఆర్ నాట్ సీరియస్. వెరీ గాడ్లీ మ్యాన్. ఆ తర్వాత స్వీట్ పొటాటో గురించి దేవుడు తనకు ఒక ఆలోచన ఇచ్చాడు. స్వీట్ పొటాటోస్ పండించమని చెప్పాడు. అండ్ దాని క్రాప్ మారిపోయింది. మనం చాలాసార్లు మనం ఏదో దీవెన పొందటానికి, ధనం సంపాదించడానికి చాలా ఆలోచిస్తాం, ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటాం, ఏదో చేసేయాలనుకుంటాం, ఎవరో ఏదో చెప్తే దాని నో,
దేవుడు నీ చేతికి ఇచ్చిన ఒక చిన్న పీనట్లో నుంచి దేవుడు ఆ వ్యక్తిని ఎట్లాగ చేశాడు. నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ గెట్ దట్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, ఆ కొండ పైన దేవునితో సమయాన్ని గడిపే అనుభవాన్ని నువ్వు పొందుకోగలిగితే, నేను చెప్తున్నాను, నీ చేతిలో ఉన్నదే బంగారంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరికీ చేస్తాడో లేదో నాకు తెలియదు, మార్కెట్లో అసలు దానికి ఏమన్నా గిరాకీ ఉందో లేదో నాకు తెలియదు, నీ చేతికి వస్తే వృద్ధి చెందుతుంది. యోసేపు చేతికి ఇవ్వబడిన ప్రతిదీ ఫలించింది. ఎందుకని? యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు గనుక. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మిగిలిన వారికి బయట చాలా మెకానిక్స్ వేరుగా ఉండొచ్చు, దాని యొక్క విధానాలు వేరు ఉండొచ్చు, దాని లెక్కలు వేరుగా ఉండొచ్చు. ఇది చేస్తే బయట ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. అయ్యా నీకు దేవుడు నీకు చెప్పాడా? నువ్వు దేవుని సన్నిధిలో గడిపావా? ప్రార్థన చేసావా? దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా? నీలో ఒక కన్విక్షన్ ఉందా? దేవుడితో మాట్లాడే ప్రార్థన ఉపవాస అనుభవంలో నుంచి నిర్ణయం తీసుకుంటున్నావా? నేను చెప్తున్నాను, నీ చేతికి ఇవ్వబడినది నిశ్చయంగా ఫలిస్తుంది. నీ చేతికి ఇవ్వబడింది నిశ్చయంగా వృద్ధి చెందుతుంది. ఎందుకని? నువ్వు కొండపైన అనుభవంలో నుంచి వస్తున్నావు గనుక. సో God wants you to be prosperous. God wants you to be fruitful. నువ్వు ఫలభరితముగా ఉండాలని. సమస్యలు తీసేయమంటే కుదరవు. సమస్యలు ఉంటే వాటన్నిటిని హ్యాండిల్ చేసే కృపను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? సో ప్రార్థన అనుభవంలోనికి ఒక్క చిన్న పీనట్ ప్రేయర్, ఒక రెవల్యూషన్, ఒక దేశాన్ని, ఒక పరిస్థితిని, ఒక ఎకానమీ, ఒక దేశం యొక్క ఎకానమీని మార్చేస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ కెన్ గాడ్ డూ త్రూ యూ. నీ ద్వారా దేవుడు ఏం చేయగలడో ఆలోచించావు నువ్వు ప్రార్థన చేస్తే. చాలాసార్లు ప్రార్థన చేయం మనం. అందుకే నేను ఎంకరేజింగ్ టు ప్రే అండ్ ఫాస్ట్. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు నీ ద్వారా చేసే కార్యాలు చాలా అమోఘమైనవి. నీ కొరకు ఆయన ఉన్నతమైన ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. డివైన్ కనెక్షన్స్. మోషే, ఏలియా ఆయనకి కనపడ్డారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తున్నాను, నీ ప్రొఫెటిక్ డెస్టినీకి గాడ్ విల్ బ్రింగ్ సమ్ డివైన్ కనెక్షన్స్ ఇఫ్ యు ప్రే అండ్ ఫాస్ట్. నీ ప్రార్థన ఉపవాసం చాలా 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 ప్రాముఖ్యం. అందుకనే మీరు ఏదన్నా చేయండి, నేను చెప్తున్నాను, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ యువర్ ప్రయారిటీ, నీవు చేయుచున్న దాంట్లో దేవుడు మొదట కాకపోతే నీ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడదు. అందుకని ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. దేవుని వాక్య నియమాలు ఉన్నాయి, వాటిని అనుసరించాలి. సో ఈ విధమైనది కమ్ బ్యాక్ టు మార్క్ 9:29. మార్క్ 9:29 చదవమ్మా. అందుకైనా ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. అందరం కలిసి చదువు ఆ మాట. 1 2 3 గో. అందుకైనా ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఇప్పుడు ఆ కొండ మీద నుండి దిగొచ్చిన తర్వాత శిష్యులను చూశాడు. ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే పరిసయ్యులతో తర్కించుచున్నారని వాక్యాలు రాయబడింది, వాదిస్తున్నారు. నేను చెప్తున్నా, నీకు ప్రార్థన లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయింగ్ మ్యాన్, యూ విల్ బి అన్ ఆర్గ్యూయింగ్ మ్యాన్. ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే నేను డిసేబుల్ చేసేస్తుంది. నువ్వు వెళ్ళి బయట అందరితో ఆర్గ్యూ చేయటం, ఎందుకు అవ్వట్లేదు, ఇది ఎందుకు అవ్వట్లేదు, నాకెందుకు అవ్వదు, కాదు. యూ షుడ్ బి ఎ ప్రేయింగ్ మ్యాన్. ఎందుకని? ఇట్ ఈస్ ప్రేయర్ దట్ గివ్స్ యూ ద ఎబిలిటీ. నీకు సామర్థ్యం ఇచ్చేది నీ ప్రార్థన. నువ్వు అన్ని చోట్లకి వెళ్ళి నువ్వు ఆర్గ్యూ చేస్తే నీ కార్యాలు జరగవు. నా మాట అర్థమవుతుందా? సో డియర్ చర్చ్, ఇట్స్ ఎ టైమ్ టు ప్రే అండ్ ఫాస్ట్. రేపటి నుంచి ఈ విధమైన వదిలిపోవటం సాధ్యం. ఏ విధమైన మీకే తెలియాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను చెప్తున్నాను, ఏదైనా వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. వాళ్ళ ఫోటో పెట్టుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. ఆ పరిస్థితిని రాసి ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. ఎ సిన్సియర్ జెన్యున్ ప్రేయర్. ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చెప్పితే ప్రయోజనం లేదు. మీరు ఫాస్టింగ్ ఉండి మేక్ సమ్ టైమ్ టు ప్రే. కొంత సమయమైన ప్రార్థించడానికి మీరు సమయాన్ని వెచ్చించండి. దిస్ 5 days ఐఎమ్ టెలింగ్ యూ, లెట్స్ ప్రే, లెట్స్ సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఈ లోక సంబంధమైన చాలా 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 డిస్ట్రాక్షన్స్, ఎడిక్షన్స్, వీటన్నిటి నుంచి కూడా లెట్స్ డిటాచ్ అవర్ సెల్వ్స్ త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్
అండ్ సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఎక్కువ వాటర్ తీసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి, ఎలక్ట్రాల్ తీసుకోండి, ఆరోగ్యంగానే ఉంటారు, ఏమి ఇబ్బంది ఉంటుంది. మార్నింగ్ 6 to 6, ఈవినింగ్ 6, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. ఐ ఎంకరేజ్ యూ టు ప్రే అండ్ ఫాస్ట్. ఆ మౌంటైన్ ఎక్స్పీరియన్స్లో నుంచి రండి. నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితిని, ప్రతి ఛాలెంజ్ని హ్యాండిల్ చేయడానికి కృప దేవుడు నీకు ఇస్తాడు. నీ ద్వారా అద్భుతమైన శక్తి కనపరచబడుతుంది. హల్లెలూయా.